సహజంగా ఇళ్లలో ఉండే మహిళల్లో వాళ్ళు ఏదో ఒకటి స్నాక్ తినేయడం కానీ, జంతికలు కానీ, లేకపోతే బిస్కెట్స్ తినడం కానీ, 2, 3 సార్లు టీ, కాఫీలు తాగడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేసి వాళ్ళ ఇంటి పని అంతా చేసుకున్న తర్వాత మెల్లిగా వాళ్ళు 3కో, 4కో అలా లంచ్ చేస్తుంటారనమాట. సో, ఎప్పుడైతే వాళ్ళ బాడీ ఇలాంటి డీలేడ్ లంచ్‌కి అలవాటు పడిందో అది పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు ఆ లంచ్‌ని డిలే చేయడానికి, పని చేసుకోవడానికి ఇతర రకాల క్యాలరీస్‌ని తీసుకుంటున్నారు అంటే అది మాత్రం మంచిది కాదు. కొంతమందిలో గ్యాస్ట్రిక్ ఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉండొచ్చు, హైపర్ యాసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వీళ్ళలో ఏంటంటే ఆ రిఫ్లక్స్ కానీ, యాసిడిటీ కానీ పెరుగుతుంది. సో, అందుచేతనే వాళ్ళు టైంకి తీసుకోవాల్సి ఉంటుంది. ఊరికనే 2, 3 కప్పుల టీ, కాఫీలు తాగేయడము, లేదా బిస్కెట్, స్నాక్స్ అలా తినడము, లంచ్‌ని మనం డిలే చేయడం వలన మీకు ఎక్కువ క్యాలరీస్ అనేవి వస్తుంటాయి. విచ్ ఇస్ అన్‌హెల్తీ. సో, అందుచేతనే టైమ్లీ లంచ్ తీసుకుంటే చాలా మంచిది. మీరు ఒకవేళ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడము ఇలాంటివి చేసినప్పుడు వాటిని మీరు సరి అయిన విండో పీరియడ్‌లో, సరి అయిన మోతాదులో ఆ న్యూట్రియంట్స్‌ని తీసుకుంటే కనుక చాలా మంచిది. కాకపోతే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, తర్వాత ఫ్రీక్వెంట్‌గా హైపోగ్లైసీమియా రావడం వీళ్ళల్లో, కొన్ని రకాల ఎనీమియాస్ కానీ, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ కానీ, ఇంకా కొన్ని మల్టిపుల్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో నీరసం రావచ్చు, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవచ్చు, లేకపోతే చాలా కండరాల నొప్పి అలాంటివి రావడం జరుగుతుందన్నమాట. సో, లంచ్ అనేది టైంకి చేస్తే ఎవరికైనా చాలా మంచిది. ఒకవేళ వాళ్ళు ఒక డైటింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నప్పుడు గనక డైటిషియన్ అడ్వైస్ ప్రకారంగా డిలే చేయమంటే కనుక చేస్తే మంచిది. బట్ ఐడియల్‌గా అయితే ఆహారం టైంకి తీసుకుంటే చాలా శ్రేష్టం.